ఎన్నికలకు 2 రోజులే ఉన్నాయి. అయితే సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే ఏదైతే ఉందో ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి స్ట్రైట్గా సుత్తి లేకుండా మనము ఏవైతే అనాలిటిక్స్ ఉన్నాయో అనాలిటిక్స్లోకి వెళ్ళిపోదాము. మొదటగా కావలి నియోజకవర్గానికి చూస్తే ఇక్కడ కావలి నియోజకవర్గంలో చెప్పేది ఏంటంటే మండల్స్ ఎన్ని ఉన్నాయంటే 4 మండల్స్ ఉన్నాయి. రూరల్ శాతం ఎంత అంటే 85%, అర్బన్ శాతం 15%. టోటల్ ఓటర్స్ ఎంతమంది అంటే 2,30,000 మంది. పోలింగ్ స్టేషన్స్ 314. ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్ ఏదైతే ఉందో ఇక్కడ రెడ్డి గారుల ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థులు చూస్తే వైఎస్ఆర్సీపీ తరపున రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అతను, టీడీపీ తరపున కావ్య కృష్ణారెడ్డి, ఇండిపెండెంట్గా పసుపులేటి సుధాకర్ ఉన్నారు. పసుపులేటి సుధాకర్ ఆల్మోస్ట్ టీడీపీ సీట్ను ఆశించి భంగపడిన లిస్టులో ఉన్నారు ఆయన. అయితే ఆయన ఇండిపెండెంట్గా వేశారు. ఇక సర్వే స్టాటిస్టిక్స్ చూస్తే హిందూ రిలీజియన్ వైజ్గా చూస్తే హిందూస్ 91% ఉన్నారు. అందులో టీడీపీకి 45% ఇక్కడ మద్దతు తెలిపే పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీకి 48% మద్దతు తెలిపే పరిస్థితి ఉంది. అదర్స్ చూస్తే 8% అదర్స్కు ఇక్కడ మద్దతు తెలిపే పరిస్థితి. ఇక క్రైస్తవ సోదరులు చూస్తే 5% ఇక్కడ క్రైస్తవ సోదరులు ఉన్నారు. అందులో 41% మంది టీడీపీకి మద్దతు తెలిపే పరిస్థితి ఉంటే 52% మంది వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే పరిస్థితి ఉంది. 7% మంది క్రైస్తవ సోదరులు ఇతరులకు అంటే కాంగ్రెస్ కావచ్చు, పసుపులేటి సుధాకర్ కావచ్చు, ఎవరికైనా. ఇక ముస్లిం సోదరుల గురించి చూస్తే 4% ఉన్న ముస్లిం సోదరులు ఇక్కడ 38% ఇక్కడ టీడీపీకి మద్దతు తెలిపే పరిస్థితి ఉంటే 55% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే పరిస్థితి ఉంది. 7% ఇతరులకు. ఈ విధంగా చూస్తే ఇక్కడ జెండర్ వైజ్ కూడా మనం చూసుకుంటే మొత్తం పురుష ఓటర్లు 49% ఉంటే అందులో 44% టీడీపీకి, 48% వైఎస్ఆర్సీపీకి, 7% ఇతరులకి. మహిళల ఓట్లు చూస్తే 51% టోటల్గా ఉంటే అందులో 44% టీడీపీకి వేసే అవకాశాలు ఉన్నాయి, 48% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వేసే అవకాశాలు ఉన్నాయని క్లియర్గా చెప్పారు. ఇక ఏజ్ గ్రూప్ కూడా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారంటే ప్రొఫెషన్ వైజ్గా అగ్రికల్చర్ ఎవరైతే రైతులు ఉన్నారో 44%, అగ్రికల్చర్ వాళ్ళకి సంబంధించి 44%లో 51% వైఎస్ఆర్సీపీకి, అగ్రికల్చర్కు సంబంధించి టీడీపీ వైపున 44% మంది మద్దతు తెలిపే పరిస్థితి ఉంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 51% మంది మద్దతు తెలిపే పరిస్థితి ఉంది. ఇక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు 70% మంది టీడీపీకి మద్దతు తెలిపే పరిస్థితి ఉంటే 22% మంది వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే పరిస్థితి, 8% ఇతరులకి. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 80% ఇక్కడ టీడీపీకి మద్దతు తెలిపే పరిస్థితి, 16% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే పరిస్థితి. ఇక నిరుద్యోగులు చూస్తే 60% టీడీపీకి, 34% వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇక్కడ 6% ఇతరులకు మద్దతు తెలిపే పరిస్థితి. ఈ విధంగా ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూస్తే ప్రాబబుల్ విన్నర్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా 8,000 నుంచి 10,000 మార్జిన్తో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సర్వే ప్రకారం చెప్తుంది.